ప్రజా టీవీ తెలుగు న్యూస్. ప్రతి గ్రామంలోనూ ఉండే రెవెన్యూ సమస్యలపైన అంటే భూమికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ప్రతి సోమవారము ప్రతి రోజు కూడా పై అధికారులకి కలెక్టర్ల వాళ్ళకి కానీ జేసీ ఆర్డీఓ తహసీల్దార్ ఇలా రకరకాల ఆఫీసర్లకి రిపీటెడ్గా వస్తుండే సమస్యలు ఏమంటే భూమికి సంబంధించిన ఇష్యూసే 99%. మిగతావన్నీ ఇంకా పెన్షన్ రేషన్ కార్డు వగైరా వగైరా ఉండేటి 1%. అది చాలా తక్కువ ఉంటాయి, ఇష్యూస్ ఏముండవు. చాలా కాలం ప్రజల మధ్య నలిగిపోయే సమస్య అంటే సెప్టిక్ అయ్యిండే ఒక జబ్బు మాదిరి ఉంటాయి. సో వాటిని శాశ్వతంగా పరిష్కారం చేసి ఒక సమస్యని ఇద్దరి మధ్య ఉంటే అట్లీస్ట్ చర్చలకన్నా పిలిచి సామరస్యంగా పరిష్కరించడమా లేదంటే రికార్డు మేరకు పరిష్కరించడమా, ఏ విధంగా వీలైతే ఆ విధంగా రెవెన్యూకి సంబంధించిన విషయాలన్నింటినీ సమగ్రంగా పరిష్కరించాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ రెవెన్యూ సదస్సులన్నీ 6/12/2024 నుంచి జనవరి 6 వరకు కండక్ట్ చేయమని ప్రతి జిల్లాకి వచ్చిన సూచనల మేరకు మన జిల్లాలో కూడా 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేశాము. మన మండలంలో కూడా 6వ తారీఖు నుంచి మొదలుపెట్టాము. ఆ రకంగా ఈరోజు గూగూడు గ్రామం రెవెన్యూ గ్రామంలో ఉండే భూమికి సంబంధించిన ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి మండల సర్వేయర్ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, విఆర్ఓ గారు అందరూ గ్రామానికి విచ్చేశారు. మీకు ఏదన్నా ఇష్యూ, రస్తా ఇష్యూ కానీ పట్టాదారు పాస్ పుస్తకాలు మార్చడంలో సమస్యలు ఉంటే కానీ లేదంటే ఎవరన్నా మీ భూమిని ఆక్రమణ చేసింటే కానీ ఈ రకంగా ఏదన్నా సమస్యలు ఉంటే తహసీల్దార్ వారికి మీరు అర్జీ ఇచ్చుకుంటే దానిపైన క్షుణ్ణంగా పరిశీలించి ఒక క్వాలిటీ డిస్పోజల్ చేసేకి ఈ వేదిక రెవెన్యూ సదస్సులు అనే వేదిక చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకి. దీంట్లో ఇచ్చిన ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మామూలుగా వేగ్గా కాకోకుండా అది అవుతుందా, అయ్యే సమస్య పరిష్కారం అవుతుంది అంటే పరిష్కార దిశగా మూమెంట్ ఉంటుంది. చేయలేము, ఇది ఇంకొక రకంగా కోర్టు ఇష్యూ ఉంది, చాలా కొద్దిగా లెంతీ ప్రాసెస్ ఉంటుంది అంటే ఆ రకంగా కూడా ప్రస్తుతానికి మీ సమస్యని చేయలేమమ్మా, ఇది కొంతకాలం పడుతుంది అని మీకు తెలియజేయడం కానీ జరుగుతుందన్నమాట. సో ఆ రకంగా మీరు పదే పదే వారం కూడా ఒకే సమస్య పైన రిపీటెడ్గా సో తహసీల్దార్ గారు ఒక ఎండార్స్మెంట్ క్లియర్గా ఇచ్చింటారు. దాన్ని బేస్ చేసుకొని మీరు కొంతకాలం ఆగవచ్చు అనమాట. సో ఆ సమస్యకి ఇంతకాలం పడుతుందిలే కాబట్టి మనం ఎక్కడ తిరిగినా ఈ సమస్య కొంతకాలం ఇలాగే ఉంటుంది అని మీకు కూడా తెలియపరిచేకి ఆస్కారం ఉంటుంది. సో అందుకు మీరు ప్రజలంతా ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులంతా మీ సమస్య ఏదన్నా ఉంటే మీరు తెలియపరచవచ్చు. మీకు సంబంధించిన వాళ్ళకి పొరపాటుగా ఇక్కడ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయని తెలియలేని వాళ్ళకు కూడా మీరు ఇక్కడికి తీసుకొని వస్తే మేము దాన్ని రికార్డ్ చేసుకొని ప్రాపర్గా డిస్పోజ్ చేసేకి మీకు కూడా మేము సహాయం చేయగలం. థ్యాంక్ యూ. ఆఫీస్లో ఉన్నప్పుడు ఏమైనా వచ్చి అర్జీస్తే నాకు వేరే పనులు ఉండడం వలన నేను అటెండ్ కాలేకపోయిస్తాను, తర్వాత వస్తానని చెప్పాడు. అలా రకరకాల పనులు ఉంటాయి. ఈరోజు ప్రత్యేకించి మీ గ్రామం కోసమే ఈరోజు మా విధుల్ని కేటాయించడం జరిగింది. కాబట్టి మీరందరూ ఎటువంటి ఉన్నా సరే, ఏ చిన్నవైనా పెద్దవైనా వస్తే మేము సర్వేయర్ వాళ్ళు అందరు ఉన్నాం కాబట్టి ఫీల్డ్ మీద కూడా వచ్చి చూసి వాటికి తగు పరిష్కారం చూపిస్తామని చెప్తున్నాను. మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ. ఎకరాలో వాళ్ళిద్దరికి ఎక్కిందా, నీకు ఎకరాలు వాళ్ళిద్దరు అంతా ఎక్కిస్తున్నారా? మొత్తం అంతా ఎక్కిస్తున్నారు. ఏమైనా బాగా పరిష్కారం రాసుకోండి. సాగులో మీరున్నారు కానీ పాస్బుక్ వాళ్ళకైనా ఆన్లైన్లోకైనా ఎక్కింది.
వస్తుంది సార్ 4-5 ఏళ్ళ లేదంటే సన్స్ అని చెప్పిన మళ్ళీ ఇటుకాల చంద్రయ్య శెట్టి అండ్ సుందరయ్య అండ్ సన్ ఇటుకాల చంద్రయ్య